హాయ్ అండి, వెల్కమ్ టు క్వీన్ కార్తిక ఛానల్. ఈరోజు మన వీడియోలో నేను బేసిక్ ఎగ్లెస్ స్పాంజ్ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా. చూసారు కదా మనకి ఎంత పఫీగా వచ్చిందంటే మనం బేకరీలో కొనుక్కుంటే ఎలా ఉంటుందో సేమ్ అంతే పఫీగా. చూసారు కదా, చాలా సాఫ్ట్గా ఉంది అండ్ టేస్ట్ వైస్ కూడా చాలా బాగుందండి. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీరే అంటారు టేస్ట్ సూపర్గా ఉందని. అండ్ ఇది ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి, ఎగ్లెస్ కేక్ రెసిపీ చేయమని చెప్పేసి. అండ్ అంగన్వాడీ పిండితో చేయమని అడుగుతున్నారు. సో అది కూడా నేను మీకు త్వరలోనే చేసి చూపిస్తానండి. ఫస్ట్ అయితే ఈ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. ముందుగా మీరు కేక్ తయారు చేసుకోవడానికి ఇలాంటి ఒక బౌల్ తీసుకోండి. ఇది నేను కేక్ మోడ్ అండి, డీమార్ట్లో తీసుకున్నాను. మీ దగ్గర ఇదే ఉండాలని అయితే రూల్ లేదండి. మీరు పోపు దినుసులు అవన్నీ పెట్టుకునేది ఉంటుంది కదా, సో దాంతో అయినా పర్వాలేదు. ఎలాంటి బౌల్ మీరు ఇంట్లో జనరల్గా చేసుకునే కేక్ బౌల్ ఏదైనా పర్వాలేదు తీసుకోండి. దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుని బాగా స్ప్రెడ్ చేయండి. మీరు ఇలా హ్యాండ్తో అయినా స్ప్రెడ్ చేయొచ్చు, లేదంటే మీ దగ్గర బ్రష్ ఉంటే బ్రష్తో కూడా స్ప్రెడ్ చేయొచ్చు, మీ ఇష్టము. మనకి మొత్తం మీద అది స్ప్రెడ్ అవ్వడం కావాలి. ఇలా చేసుకున్న తర్వాత దీని లోపల నేను బటర్ పేపర్ అనేది పెడుతున్నానండి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మైదా పిండి కూడా జిమ్ముకోవచ్చు, ఏదైనా ఒకటే. నా దగ్గర ఉన్నదని చెప్పేసి పెడుతున్నాను. మీకు ఈ బటర్ పేపర్స్ డిమార్ట్స్లో దొరుకుతాయి, లేదంటే బేకరీస్లో కూడా దొరుకుతాయి. అంత రూల్ ఏం లేదండి ఉండాలని. లేకపోతే మీరు ఇందాక చెప్పిన విధంగా మైదా పిండి అనేది జిమ్ముకోండి. సో ఇలా అయిపోయిన తర్వాత దీన్ని మీరు పక్కన పెట్టేసుకుని వేరొక బౌల్ తీసుకోండి. బ్యాటర్ అంతా కలుపుకోవడం కోసం కొంచెం పెద్దది తీసుకుంటే మీకు కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో నేను 1.5 కప్ షుగర్ పౌడర్ వేస్తున్నానండి. అంటే కప్పున్నర పంచదార పౌడర్ అనమాట. నేను ఇప్పుడు మీకు కప్ చూపిస్తున్నాను కదా, బౌల్ చూపిస్తున్నాను కదా, దాంతో 1 కప్పు పంచదార తీసుకుంటే నాకు కప్పున్నర పౌడర్ అయ్యింది. అది పౌడర్ చేసిన తర్వాత, ఓకేనా. మీకు కరెక్ట్గా తెలియాలంటే ఈ కప్ తోటి 1 కప్పు పంచదార తీసుకుని పౌడర్ చేసుకుంటే సరిపోతుంది. బాగా మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసినట్లయితే మనకి పౌడర్ అనేది అయిపోతుంది. సేమ్ అదే కప్పుతో మీరు 1 కప్పు మీరు నూనె తీసుకోండి, ఆయిల్, లేదంటే గీ కూడా తీసుకోవచ్చు, నెయ్యి అయినా తీసుకోవచ్చండి. ఇది నేను నార్మల్గా ఇంట్లో వంటకి యూస్ చేస్తూ ఉంటాం కదా, ఆ నూనె 1 కప్పు తీసుకుని దాంట్లో సగం మాత్రం ప్రస్తుతానికి యూస్ చేస్తున్నాను. సగం వేసి ఒకసారి మనం స్పూన్తో బాగా మిక్స్ చేయాలండి. ఎంత బాగా మిక్స్ చేస్తే మనకి కేక్ అనేది అంత బాగా వస్తుంది. మీ దగ్గర విష్కర్ ఉంటే విష్కర్తో మీరు చేయొచ్చు, లేదంటే స్పూన్తో కూడా చేయొచ్చండి. మన పెద్దవాళ్ళు అయితే, ఇప్పుడంటే విష్కర్స్ వచ్చాయి కానీ పూర్వం లేవు కదా, సో వాళ్ళైతే హ్యాండ్తోనే చేసేవారు. సో ఇక్కడ నేను స్పూన్తో చేపిస్తున్నాను, ఎందుకంటే లాస్ట్ టైం నేను విష్కర్తో చూపించాను కదా, సో స్పూన్తో కూడా చేసుకోవచ్చు అని మీకు తెలియడం కోసం. విష్కర్ లేని వాళ్ళు అయ్యో లేదు అని చెప్పేసి అనుకుంటారు కదా, సో అలాంటి వాళ్ళ కోసం నేను ఇక్కడ స్పూన్ యూస్ చేసి చూపిస్తున్నాను. ఈ కేక్ అనేది ఎవరైనా తినచ్చండి, ఎగ్లెస్ కాబట్టి. ఎవరైనా నాన్ వెజ్ తినను అనుకునే వాళ్ళు కూడా ఇది ఈజీగా తినచ్చు. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారండి ఎగ్లెస్ కేక్స్ చేసి చూపించమని. అండ్ త్వరలోనే అంగన్వాడీ పిండితో కూడా ఎగ్లెస్ కేక్ చూపిస్తాను మీకు, త్వరలోనే వస్తుంది, వెరీ సూన్. అండ్ ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందాక కొంచెం మిగిల్చిన ఆయిల్ ఉంది కదండి, ఆయిల్ కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత సేమ్ కప్తో 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఇదే కప్తో మనం మెజర్ చేసుకున్నవన్నీ కూడా సేమ్ కప్తోనే చేసుకోవాలి. వేరువేరుగా ఉంటే మళ్ళీ మనకి కేక్ అనేది సరిగా రాదనమాట. సో ఇలా మనం 1 కప్పు మైదా పిండి వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి బాగా మిక్స్ చేయాలండి, చాలా బాగా మిక్స్ చేయాలి. ఎంత బాగా మిక్స్ చేస్తే మనకి కేక్ అనేది అంత బాగా వస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో నేను ఒక 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే బేకింగ్ సోడా ఉందనుకోండి, అంటే వంట సోడా ఉందనుకోండి. నేను ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసాను కదా, దానికంటే మీరు కొంచెం తగ్గించి వంట సోడా అనేది వేసుకోవాలి. సేమ్ మీకు కేక్ అనేది సేమ్ అదే రిజల్ట్ వస్తుందండి, తేడా ఏమీ రాదు. ఇది లేకపోతే అది వేసుకోవచ్చు, కాకపోతే దీనికంటే అది కొంచెం తగ్గించి వేసుకోవాలి. ఇంకా మీకు డౌట్గా ఉంటే బేకింగ్ సోడాకి పౌడర్కి మధ్య తేడా నేను ఒక వీడియో చేశానండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. వేసిన తర్వాత ఒకసారి మనం కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం మెజర్ చేసుకుంటున్నాం కదా కప్పు, ఆ కప్తో 1 కప్పు
కాచి చల్లార్చిన పాలు తీసుకోవాలి. పాలు తీసుకుని కొంచెం కొంచెంగా వేసుకుంటూ దీన్ని బాగా మిక్స్ చేయాలండి. ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, ఎంత బాగా మిక్స్ చేస్తే మన కేక్ అనేది అంత బాగా తయారవుతుంది. సో కొద్ది కొద్దిగా వేసుకోవాలి. ఒక కప్పు కంప్లీట్గా కప్ మిల్క్ అయితే పట్టేస్తుంది. సో కప్ మిల్క్ వేసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. ఎలాంటి ఉండలు లేకుండా స్మూత్ బ్యాటర్లా తయారయ్యే వరకు మనం కలుపుకోవాలండి. కనీసం ఒక 2 to 3 minutes వరకు మనం బాగా మిక్స్ చేయాలి. మనకి స్పూన్తో బాగానే వస్తుందండి. నేను ట్రై చేశాను కదా, చాలా బాగా వచ్చింది. సో ఇలా మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. చూసారు కదండి మన బ్యాటర్ అనేది ఎంత స్మూత్గా వచ్చిందో. సో ఇప్పుడు దీన్ని మనం పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకుని నేను ఇక్కడ ఇడ్లీ పాత్ర పెడుతున్నానండి. మీ ఇంట్లో ఏదైనా దలసరి కడాయి ఉంటే అదైనా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇడ్లీ పాత్ర అయినా ఏదైనా దలసరి కడాయి కానీ లేదంటే కుక్కర్ కానీ ఏదైనా సరే కొంచెం అడుగు మందం ఉన్నది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీంట్లో మీరు ఇసుక కానీ లేదా ఉప్పు కానీ వేయాలి. నేను ఇక్కడ ఇసుక వేస్తున్నాను ప్రస్తుతానికి. మీరు కావాలంటే ఉప్పు కూడా వేయొచ్చండి. ఉప్పు వేస్ట్ అయిపోతుంది అనుకోనవసరం లేదు. ఎన్నిసార్లైనా మీరు దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఒక అంగుళం మందం వచ్చేలాగా మీరు వేసుకోండి, ఇసుక అయినా కానీ ఉప్పు అయినా కానీ. సో వేసుకున్న తర్వాత ఇలా మీరు ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోండి. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకుని దీనికి మూత పెట్టేసి ఒక 5 minutes పాటు ప్రీహీట్ చేయాలి. అంటే మనం కేక్ పెట్టక ముందు ఒక 5 నిమిషాలు దాన్ని వేడెక్కనివ్వాలి. ఇది మనకి వేడెక్కేలోపు నేను ఇందాక ఆయిల్ రాసుకుని బటర్ పేపర్ వేసుకున్నాను కదండి, ఆ బౌల్లోకి మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ అంతా కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు దాన్ని ఒకసారి ఆ బౌల్ని ఒకసారి ట్యాప్ చేయండి. ఎందుకంటే దాంట్లో ఎలాంటి ఎయిర్ బబుల్స్ లాంటివి ఉన్నా, అంటే గాలి బుడగలు లాంటివి ఏమైనా ఉన్నా కానీ పోతాయన్నమాట. అవి ఉంటే మనకి ఏమవుతుందంటే కేక్ సరిగ్గా రాదు. ఇలా మనం ట్యాప్ చేసేసుకున్న తర్వాత మనం గ్యాస్ మీద కడాయి పెట్టాం కదండి, దాన్ని మూత తీసి ఇలా ఏదైనా ఒక స్టాండ్ లాంటిది పెట్టుకోండి. జస్ట్ బేస్ కోసం అంతేనండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి స్టాండ్ కూడా లేదనుకోండి, మామూలుగా ఇంట్లో కూర గిన్నెలు ఉంటాయి కదా, చిన్న చిన్న గిన్నెలు, దాన్ని బోర్లించేసి దానిపైన మీరు ఈ కేక్ టిన్ అనేది పెట్టేయండి. అంతే. మీరు స్టాండ్ ఉండాలని కూడా రూల్ లేదండి. కొంచెం కాలుతుంది చెయ్య, జాగ్రత్త. సో ఇలా ఈక్వల్గా పెట్టుకోవాలి మనం. ఇలా మనం ఈక్వల్గా పెట్టేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని గ్యాస్ అనేది మనం మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 30 to 40 minutes మనకి కుక్ అవనివ్వాలండి కేక్. 30 minutes దాటిన తర్వాత ఒక్కొక్కసారి మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా అస్తమానం తీసేస్తే మనకి కేక్ అనేది సరిగ్గా రాదు. ఓకేనా? 30 నుంచి 40 నిమిషాల వరకు కుక్ అవ్వాలి. ఓవెన్లో అయితే కనుక 180 degrees దగ్గర 30 minutes కుక్ అవనిస్తే సరిపోతుంది. చూసారు కదండి, ఒక 40 minutes తర్వాత మన కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇది లోపలంతా కూడా బేక్ అయిందా లేదా అని తెలియాలంటే ఏదైనా చాకు కానీ లేదంటే టూత్ పిక్ కానీ గుచ్చి చూడండి. ఆ చాకుకి ఏదైనా పిండిలాగా ఏదైనా అంటుకుందా అనుకోండి, ఇంకా బేక్ అవ్వలేనట్టు. లేదు అంటుకోకుండా ఉంది అంటే కనుక మన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయినట్టు. చూసారు కదా, ఇక్కడ మీకు చాకు చూపిస్తున్నాను. ఎలాంటిది కూడా అంటుకోలేదండి, కాబట్టి మన కేక్ అనేది బేక్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఈ పాత్రలో నుంచి బయటికి తీసేయాలండి. దాంట్లోనే ఉంచేస్తే మాడిపోతుంది. సో బయటికి తీసేసి కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి. ఇప్పుడు మన కేక్ అనేది కంప్లీట్గా చల్లారిపోయిందండి. చల్లారిపోయిన తర్వాత మీరు ఏదైనా ఒక నైఫ్ తీసుకుని ఆ నైఫ్ని దీని చుట్టూ కూడా ఎడ్జ్లన్నీ కూడా మీరు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నట్లయితే మన కేక్ అనేది బాగా బయటకు వచ్చేస్తుంది. ఇలా అనేసిన తర్వాత దీనిపైన మీరు ఏదైనా ప్లేట్ పెట్టేసి దాన్ని బోర్లించండి. అని చూసారు కదండి, మన కేక్ అనేది చాలా బాగా రెడీ అయ్యింది. ఇలా అయిపోయిన తర్వాత దీనిపైన మనం బటర్ పేపర్ వేసాం కదా, సో దాన్ని రిమూవ్ చేసేసుకుంటే సరిపోతుందండి. అండ్ మన కేక్ అయితే చూడండి ఎంత బాగా తయారయ్యిందో, ఎంత పఫీగా వచ్చిందంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీరు నాకు కామెంట్ చేస్తారో చాలా సూపర్గా వచ్చిందని చెప్పేసి. అండ్ 10,000 సబ్స్క్రైబర్స్ అయిన తర్వాత ఇదే నా ఫస్ట్ వీడియో అండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ 10,000 సబ్స్క్రైబర్స్ అయినందుకు. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంతవరకు బై బై, సీ యూ.